హాయ్ హలో ప్రస్తుతం స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నటి సన్నటి తాడు లాంటి చిన్న సమస్య అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్య విద్యార్థుల పాలిట ఉరితాడులా మారినటువంటి సమస్య. ఈ విషయంపై నా పాయింట్ ఆఫ్ వ్యూని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. తనను తాను ఇతరులతో పోల్చుకొని తాను తక్కువగా ఉన్నానని భావిస్తూ నలుగురిలో షేమవుతానని లేదా అవమానించబడతానని ఫీల్ అవుతూ సోషలైజ్ అవ్వలేక సిచ్యువేషన్స్ని స్కిప్ చేసుకుంటూ ఒక ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతూ గురవుతూ ఏర్పరచుకున్నటువంటి ఒక భయమే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దానిని ఫియర్ ఆఫ్ బీయింగ్ హ్యూమిలేటెడ్ అంటారు. మరి ఇలాంటి ఒక సమస్య విద్యార్థుల్లో ఎందుకు డెవలప్ అవుతుంది? చాలా సాధారణంగా ఉన్నటువంటి 2-3 ఎగ్జాంపుల్ని మాట్లాడుకుందాం. క్లాస్లో ఉన్నప్పుడు ఒక విద్యార్థి తనకు వచ్చినటువంటి డౌట్ని రేస్ చేయడానికి కూడా ఇది కూడా నీకు తెలీదా అని అంటారేమో అని ఫీల్ అవుతూ ఆగిపోతాడు. ఇంతేకాదు తనకి తెలిసినటువంటి ఒక ఆన్సర్ని టీచర్ అడిగినప్పుడు చెప్పడానికి ఇది చెప్పడంలో రాంగ్ అవుతుందేమో, నలుగురు నవ్వుతారేమో అని చెప్పేసి ఫీల్ అయిపోతూ అక్కడ కూడా ఇలాంటి ఒక భయంతో ఆగిపోతాడు. ఇంతేకాదు చాలా సింపుల్గా సిల్లీగా అనిపించినప్పటికీ క్లాస్ రూమ్లో ఫస్ట్ రోలో ఒకసారి, మిడిల్లో ఒకసారి, లాస్ట్ రోలో ఒకసారి, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటూ కూడా ఈ విద్యార్థి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి ఒక విద్యార్థి ఒక పెద్ద సెమినార్ హాల్లోనో లేదా అసెంబ్లీనో లేదా బాగా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక టీచర్ సడన్గా లేపి ఏదైనా క్వశ్చన్ అడిగితే లిటరల్లీ అలాంటి ఒక స్టూడెంట్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఒక్కసారిగా నెర్వస్నెస్, తనకు ఉన్నటువంటి ఒక భయం నెర్వస్నెస్ పెరిగిపోయి అరికాళ్ళు అరిచేతులు చల్లబడిపోవడం, హార్ట్ బీట్ ఫాస్ట్గా అవ్వడం, ఆ పైన తనకి ఒక స్వెట్టింగ్ లాంటిది రావడం, ఈ నెర్వస్నెస్తో ఇంకా ఈ భయం ఇంకొంచెం పెరగడం లాంటిది జరుగుతుంది. ఇలా ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి విషయంలోనూ ఈ విద్యార్థి అతనేమనుకుంటారు, ఇతనేమనుకుంటారు, నలుగురు ముందు నేను ఫెయిల్ అయిపోతాను కదా, షేమ్ అయిపోతాను కదా, అవమానించబడతాను కదా అని భావిస్తూ ఉండిపోతున్నాడు. దీనికి తోడు తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ సిచ్యువేషన్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవలేదనో రాయలేదనో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, నువ్వు వేస్ట్ ఫెలోవి, నీకు చేత కావట్లేదు, వాడిని చూసి నేర్చుకో, ఇదిగో వీడిని చూసి నేర్చుకో అని ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ ఇలాంటి స్టూడెంట్స్ దగ్గర మాట్లాడినప్పుడు స్టూడెంట్స్లో ఉండేటువంటి నెగిటివిటీని పెంచడమే కాకుండా స్టూడెంట్స్లో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని కూడా సమాధి చేస్తున్నారు. వాస్తవానికి ఒక క్లాస్లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే టీచర్ చెప్పేటువంటి లెసన్ ఈ 40 మెంబర్స్ స్టూడెంట్స్కి ఒకేలా రీచ్ అవ్వదు. దానికి కారణాలు అనేక ఉన్నప్పటికీ ప్రధానంగా స్టూడెంట్ ఆ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వకపోవడం, కనెక్టివిటీ మిస్ అవ్వడం, అంతే విధంగా ఆ స్టూడెంట్ ఏదైతే ఆ క్లాస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం. ఇంతేకాదు దీనికన్నా మరొక ప్రధాన సమస్య ఏంటి సార్ అంటే చదవడం రాయడం రాని విద్యార్థులు సైతం ఇలాంటి ఒక క్లాస్లో కూర్చోవడమే. మరి ఇలాంటి కారణం, ఇలాంటి సమస్యని ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే సన్న తీగ లాంటి ఒక సమస్య విద్యార్థుల పాలిట ఉరితాడు ఏదైతే మనం మాట్లాడామో అది ఈ సమస్య. మరి ఇలాంటి ఒక సమస్య వల్ల నిజంగా అంత ప్రమాదం ఉందా అనే విషయం మీకు తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే స్కూల్ షెడ్యూల్ ప్రకారం ఏ స్కూల్ అయినప్పటికీ కాలేజ్ అయినప్పటికీ వాళ్ళకు మంచి షెడ్యూల్ని ప్రొఫామాని తయారు చేసి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం పోర్షన్ని, క్లాసెస్ని, రివిజన్ షెడ్యూల్ని, అగైన్ మళ్ళీ పోర్షన్ కంప్లీషన్, రివిజన్ షెడ్యూల్, ఎగ్జామ్స్, ఇలా ఒక ప్యాటర్న్లో ఒక ట్రాక్లో వాళ్ళు వెళ్తారు. మరి ఈ ట్రాక్లో ఆలోచించండి, ఇప్పుడు మనం ఏదైతే సమస్య అని అన్నామో కనెక్టివిటీ మిస్ అయిన స్టూడెంట్స్ అవ్వచ్చు, సరైన ప్రాపర్ బేసిక్స్ లేని స్టూడెంట్ అవ్వచ్చు, లేదా కనీసం చదవడం రాయడం రాని ఒక స్టూడెంట్ అవ్వచ్చు,
మరి ఇలాంటి ఒక స్టూడెంట్ ఈ ట్రాక్ ఇలా వెళ్తుంటే ఇలాంటి ఈ పర్పెండిక్యులర్గా ఈ ట్రాక్ ఉండడం వల్ల మరి ఎలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ జరుగుతుందంటారు? సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సార్ అంటే ఈ స్టూడెంట్ ఈ సమస్యని ఓవర్కమ్ చేసుకుంటూ ఈ టీచర్స్ ఆర్ స్కూల్ పర్ఫార్మ్ ఏదైతే ఉందో వీళ్ళ ట్రాక్ ఏదైతే దానికి ప్యారలల్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ప్యారలల్గా ఈ విద్యార్థి వెళ్ళకపోవడం వల్లే ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి ప్రధాన సమస్య, అతి తీవ్రమైనటువంటి సమస్య. డే బిగిన్ అవడంతోనే ఒక 6 o'clock అరౌండ్తో విద్యార్థి యొక్క స్టూడెంట్ యొక్క డే బిగిన్ అవుతూ డే ఎండ్ అవుతుంది 6 or 7 o'clockకి. మరి ఇంత ఎక్కువ టైం స్కూల్కే అంకితం అవుతున్నాడు లేదా కాలేజ్కి అంకితం అవుతున్నాడు. కాలేజ్లో ఉన్నటువంటి పర్ఫార్మర్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం క్లాస్ తర్వాత ఒక క్లాస్, ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్, వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళైతే మూవ్ ఆన్ అయిపోతున్నారు. మరి ఇలా వెళ్తున్నటువంటి టైంలో ఈ విద్యార్థి తీరా ఇంటికి వచ్చిన తర్వాత తానుకున్నటువంటి ఆ కొంత టైంలో అయినా సరే ఇతను ఓవర్కమ్ చేయాల్సినటువంటి విషయాల మీద ఓవర్కమ్ చేయకుండా ఆగిపోయి మరలా స్కూల్ ఆర్ కాలేజ్లో ఇచ్చినటువంటి రిటర్న్ వర్క్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. అతను హోంవర్క్ రాయడం కానీ లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ రాయడం అని లేదా నెక్స్ట్ డే ఏ టీచర్ అయితే స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తామన్నారో దానికి రిలేటెడ్గా చదవాలి. అంటే ఎక్కడ అంటే కనీసం చదవడం రాయడం రాని విద్యార్థి ఇతనికి ఏవైతే రావో అది నేర్చుకోకుండా మళ్ళీ టెంపరీ సొల్యూషన్ చూసుకుంటూ నెక్స్ట్ డే టీచర్ ఏదో అంటారు అని నెక్స్ట్ డే క్వశ్చన్ టెంపరీ సొల్యూషన్ చూసుకుంటూ ఆగిపోతున్నాడు. ఇంతేకాదు ఎగ్జామ్స్ వచ్చినప్పటికి కూడా ఇలాంటి విద్యార్థులు ఎక్కువ శాతం విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు. ఏంటది అంటే FA1 లేదా యూనిట్ టెస్ట్ అనే ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేసినట్లయితే మరి ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సైతం ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మరలా ఈ విద్యార్థి టెంపరీ సొల్యూషన్ చూసుకుంటూ ఆ నెక్స్ట్ డే ఉన్నటువంటి ఎగ్జామ్కి యూనిట్ టెస్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ మాత్రమే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదువుతున్నాడు. మరి ఇదే విధానం యూనిట్ 2, FA2, క్వార్టర్లీ, హాఫర్లీ, SA1 ఇలా ఏ ఎగ్జామ్ ఉన్నా కానీ ఈ విద్యార్థి కేవలం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెలెక్టివ్ క్వశ్చన్స్ని మాత్రమే చదువుతున్నాడు. అంటే ఆలోచించండి, సబ్జెక్ట్ రావాలన్నా, ఒక కాన్సెప్షువల్ నాలెడ్జ్ రావాలన్నా మరి ఈ విధమైనటువంటి విధానాన్ని చదవాలా లేదా టెక్స్ట్ బుక్ రీడింగ్ చదవాలా అనేది మీరే అర్థం చేసుకోండి. అయితే ఈ సమస్య ఇలానే ఆగిపోలేదు. మరి ఇలా ప్రాపర్ బేసిక్స్ లేకుండా కనీసం చదవడం రాయడం రాని విద్యార్థులు కూడా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ నుంచి ఇంకో క్లాస్, ఇలా క్లాస్ పై క్లాస్ ప్రమోట్ అయిపోతూ 7th to 8th, 8th to 9th, 9th to 10th ఇలా క్లాస్ ప్రమోట్ అయిపోతూ వెళ్ళిపోతున్నారు. ఈవెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పటికీ ఈ విద్యార్థులు సరైన బేసిక్స్ లేకపోవడం, చదవడం రాయడం రాకపోవడం, ఏ కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్, కాన్సెప్షన్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ కనీసం నలుగురిలో నుంచోబెడితే మాట్లాడేటటువంటి ఒక ఇది కూడా విద్యార్థుల్లో కోల్పోతున్నారు. మరి ఇంతటి సమస్య ఇక్కడతో ఆగిపోవట్లేదు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ విద్యార్థి ఏదైతే లాగ్ అయ్యాడో ఆ సమస్యని అలానే ఉంచి ఆ క్యారీ అయిపోతూ ఇతను మూవ్ ఆన్ అవుతున్న టైంలో ఇతను స్కూల్ మొత్తం ఒకరిలో వెళ్తుంటే ఒక వేలో వెళ్ళిపోతుంటే ఇతను మాత్రం ఎక్కడో వెనక ఆగిపోయాడు. ఇలా ఆగిపోవడం వల్లే ఈ లోపల ఇతను నెగిటివిటీకి ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు. తనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ సమాధి అయిపోయింది. మరి ఇలాంటి విద్యార్థి డిప్రెషన్కి వెళ్ళిపోయి, స్ట్రెస్కి వెళ్ళిపోయి, భారానికి, అందరూ అనే మాటలకి ఇలాంటి అన్నిటికీ ఫేస్ చేస్తూ స్కూల్కి, క్లాస్కి, టీచర్స్కి, చదువుకి అన్నిటికీ దూరం అవుతున్నాడు. ఇలా దూరం అవుతున్నటువంటి విద్యార్థి మరి ఆబ్వియస్గా వేరే ఆల్టర్నేషన్ దేనికో కనెక్ట్ అవుతాడు కదా. ఆ కనెక్ట్ వేరే అదర్ అప్లికేషనే నెగిటివిటీకి కనెక్ట్ అవుతున్నారు లేదా అదర్ అప్లికేషన్స్కి కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అవుతూ ఉన్నటువంటి డిప్రెషన్స్ పెరిగిపోయి వీళ్ళ డిప్రెషన్ స్థాయి పెరిగిపోయి ఇక్కడ నుంచి ఈ విద్యార్థి సూసైడ్ లాంటివి చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. స్టూడెంట్కి, చదవని స్టూడెంట్కి, మార్క్స్ వస్తున్నటువంటి స్టూడెంట్కి, మార్క్స్ రాని స్టూడెంట్కి, పాస్ అయ్యే స్టూడెంట్కి, ఫెయిల్ అయ్యే స్టూడెంట్కి కారణాలు అనేక ఉన్నప్పటికీ ఇందులో ప్రధాన కారణం మళ్ళీ ఇదే సమస్య. సరైన బేసిక్స్ లేకపోవడం, చదవడం రాయడం రాకపోవడం. అయితే తక్షణమే విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు అందరూ ఈ విషయం మీద అనాలిసిస్ చేసి ఈ విద్యార్థి ఎక్కడ ఆగిపోయాడు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు,
ప్రాపర్ బేసిక్స్ ఉన్నాయా లేదా అనే విషయాల మీద అనాలిసిస్ చేసుకొని వీటిని తక్షణమే రీబూట్ చేయాల్సిన అవసరం, అంటే రీస్టార్ట్ చేయడం, ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ క్లాస్లో కూర్చున్నప్పుడు టీచర్ స్కూల్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్కి ప్యారలల్గా ఈ విద్యార్థి మూవ్ అయినప్పుడే, ఎప్పుడైతే మూవ్ అవుతాడో అప్పుడే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, అప్పుడే ఈ యొక్క ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఒకసారి మీరే ఆలోచించండి, చెప్పే టీచరు క్లాస్ ఎంత బాగా చెప్పినా వింటున్నటువంటి స్టూడెంట్కి ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ బేసిక్స్ లేకపోతే ఈ క్లాస్ అర్థమవుతుందంటారా? క్వశ్చన్ మార్క్. అదే ఇతనికి ఉన్నటువంటి సమస్యని రీబూట్ చేసుకొని ఓవర్కమ్ చేసుకొని క్లాస్లో కూర్చున్నాడు అనుకోండి, చెప్పే టీచర్కి వినే స్టూడెంట్కి కూడా బాగుంటుంది, క్వాలిటీ పెరుగుతుంది, ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, ఎఫెక్టివ్ లెర్నింగ్ పెరుగుతుంది. ఇంతే కాదు, ఒక్కసారి ఎప్పుడైతే చదవడం రాయడం మంచిగా వచ్చేస్తుందో స్పష్టంగా, అప్పుడు ఆ విద్యార్థి తన సొంత మాటలతో అయినా సరే రాయడానికి ప్రయత్నం చేస్తాడు. సో స్ట్రెస్కి లేకపోతే మానసిక శారీరక ఒత్తిడికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతోపాటు ఈ నెగిటివిటీ ఏదైతే మనం ఈ విద్యార్థుల మీద ఇంపోజ్ చేస్తున్నామో, నెగిటివ్ వర్డ్స్, అవి కూడా తగ్గుతాయి. వీటితో పాటు చివరిగా నా యొక్క చిన్న విన్నపం ఏంటి సార్ అంటే, ఏ స్టూడెంట్ కూడా ఒకేలాగా నేర్చుకోలేరు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కలాగా నేర్చుకుంటాడు. ఒకరికి 1 డే టైం పడుతుంది, ఒకరికి 2 days టైం పడుతుంది. ఈ నేర్చుకునే క్రమంలో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కలా టైం పడుతున్నప్పుడు మరి అది గమనించకుండా స్టూడెంట్ని నలుగురిలో ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ స్టూడెంట్ అనేది ఇలాంటి ఒక నెగిటివిటీ ఫ్యాక్టర్కి గురవుతున్నాడు. అతనిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది సమాధి అవుతుంది. మరి ఇలాంటి అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ స్టూడెంట్ని నలుగురిలో మనం ఇన్సల్ట్ చేయకుండా, నలుగురిలో మనం వాడిని హర్ట్ చేయకుండా, నలుగురిలో మనం వాడిని నువ్వు చదవలేవు, నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు సో అనే వర్డ్స్ వాడి మీద వాడకుండా సపరేట్గా కౌన్సిలింగ్ రూమ్ అంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని, ఈ కౌన్సిలింగ్ రూమ్లో ఈ విద్యార్థితో సపరేట్గా ఒక సెక్షన్, ఒక 10 minutes కేటాయించి ఆ విద్యార్థితో మాట్లాడినట్లయితే ఆ విద్యార్థి కూడా అరే నా యొక్క పరువుని వీళ్ళు నలుగురిలో అనుకుంటే నలుగురిలో కూడా చెప్పొచ్చు, నలుగురిలో నా పరువు పోతుందని చెప్పేసి నా టీచర్ తీసుకొచ్చి 4 గోడల మధ్య ఒక కౌన్సిలింగ్ రూమ్లో తీసుకొచ్చి నాతో మాట్లాడారు, అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో దట్ ఈ ఏదైతే నెగిటివిటీ పిల్లల్లో వస్తుందో, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుందో, ఈ స్ట్రెస్ పెరుగుతుందో, దేనివల్ల అయితే సూసైడ్ వరకు ఈ దారి తీస్తుందో వాటిని మనం కట్ చేసిన వాళ్ళం అవుతాం. సో నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.